అనంతపురం అర్బన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు పరమేష్ నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము 20 లక్షలకు పైగా విద్యార్థులు లక్షలు ఖర్చు చేసి రాత్రి పగలు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నీట్ పరీక్ష పేపర్లను లక్షల రూపాయలకు అమ్ముకునే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. దీనికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రద్దు చేసిన సెంట్రల్ యూనివర్సిటీ టెస్టును కూడా కొనసాగించాలని, అలాగే ప్రతి విద్యార్థికి సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్ రాసే అర్హత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు పరీక్షలను తీసుకోవాలి. పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. లీకేజ్ కారణమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కొనసాగించాలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను. సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష ఉందో, ఈ నీట్ పరీక్షకు ప్రతి సంవత్సరం 28 లక్షల పైబడి విద్యార్థులు సంవత్సరాల తరబడి లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని రాత్రనక పొగలనక కష్టపడి ఈ రోజు నీట్ పరీక్ష రాస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాని గారు ఈ రోజు నీట్ పేపర్ ను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ చెప్తోంది కేంద్ర ప్రభుత్వం విద్యను వ్యాపారం చేస్తుందని. కానీ ఈ రోజు ప్రత్యేక సాక్ష్యాలతో సహా ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు నీట్ పేపర్ ను లీకేజ్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఈ రోజు ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో కనబడుతుంది. ఏదైతే ఎన్టీఏ ఉందో, నేషనల్ టెస్ట్ సంబంధించిన ఏజెన్సీ ఉందో, ఆ ఏజెన్సీ గతంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు బాధ్యత తీసుకొని దాని కాంట్రాక్ట్ గతంలో ఇస్తే దాంట్లో పేపర్లు సరిగా రుద్దకపోవడం వల్ల 8 మంది విద్యార్థులు ఆ రోజు ప్రాణాలు తీసుకున్నారు. సేమ్ అదే సంస్థ ఏదైతే ఉందో దాని పేరు మార్చి ఎన్టీఏగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టింది. ఈ రోజు కట్టబెట్టిన తర్వాత వాళ్ళు లక్షల రూపాయలకు విద్యార్థులు చదివి డాక్టర్ కావాల్సినటువంటి ఏదైతే నీట్ పేపర్ ఉందో దాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే పేపర్ అమ్ముకున్నారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలా. అదే విధంగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు, ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు దేశంలో అన్ని మూలల ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. అట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్వహించేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ రోజు 3 రోజుల పరీక్ష ఉంది. ఈ రోజు 3 రోజుల పరీక్ష ముందు ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారని ఈ రోజు ఎస్ఎఫ్ఐ సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు మీరు లాబింగ్ చేసుకోవడం కోసం ఈ రోజు